మరి బాపట్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అంటే ఎమ్మెల్యే ఎవరవుతారు ఈసారి? వేగేసి నరేంద్ర వర్మ లేదంటే కోన రఘుపత? చుట్టుపక్కల మొత్తం కూడా ఈసారి మాత్రం టీడీపీ పక్కే మొగ్గుతుందండి. నరేంద్ర వర్మ గారు ప్రతి గ్రామంలో ఇప్పుడు కనీసం ఒక 4 సంవత్సరాల నుంచి బాగా వర్క్ చేస్తున్నారు. ఈ తిరగటమే పని ఆయన పాపం, నిద్ర ఆహారం లేదు. ఎలక్షన్ అంటామో కదా. ఎలక్షన్కి దానికి సంబంధం లేదు అసలు. అసలు మన చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తారనే ఎవరో తెలియదు కదా అసలు ఆయనకి. అప్పటి నుంచే సేవ చేస్తున్నాడు ఆయన. చెప్పండి మళ్ళీ, చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తారో ఎవరో తెలియదు, ఆయన ఇవ్వక ముందు నుంచే సేవ చేస్తున్నాడు. ఆయనకి రొయ్యల ఫ్యాక్టరీ ఉంది, చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. వెళ్ళి ఆయన ఫ్యాక్టరీలో ఉన్నారు, ఎవరు వెళ్ళి అడిగినా వద్దయ్యా అంటారు. రాజుగారే అనిపిస్తారు. ఎవరికైనా సహాయం చేసే బుద్ధే కానీ వాళ్ళదే ఏమి లేదు. అయితే